రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటేనే క్రమశిక్షణకు అనుశాసనానికి మారుపేరు. సంఘ సిద్ధాంతంతో విభేదించేటువంటి వాళ్ళు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనుశాసనాన్ని క్రమశిక్షణను మెచ్చుకుంటూ ఉంటారు నేటికి కూడా. అంత గొప్పనైనటువంటి అనుశాసనానికి ప్రతిరూపంగా 100 సంవత్సరాల నుండి నడుస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. స్వయం సేవకులలో ఈ అనుశాసనము క్రమశిక్షణ ఎలా నిర్మాణమవుతూ ఉంటుంది అనేటువంటి ఆలోచన మనకి వచ్చినప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో శాఖలో ఆటలు ఆడిస్తూ ఉంటారు. స్వయం సేవకులందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆటలు ఆడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు, భారతమాతకు జయకారాలు పలుకుతూ ఉంటారు. ఇట్లా ఆటలు ఆడుతున్నటువంటి సమయంలో ఇంత ఉత్సాహంగా ఆడుతున్నప్పటికీ కూడా క్రమశిక్షణను పాటించటంలో కఠోరత అనేటువంటిది సంఘ శాఖలో మనకి కనిపిస్తుంది. ఇంత ఉత్సాహంగా అరుస్తూ ఆడుతున్నటువంటి స్వయం సేవకుల్ని కోపగించుకోకూడదు, వాళ్ళను శిక్షించకూడదు. కానీ వాళ్ళ ఉత్సాహాన్నంతటినీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో పెట్టడం అనేటువంటిది ఒక కార్యకర్తలుగా చేయవలసినటువంటి పని. అలా ఉత్సాహపూరితంగా ఆడేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ మధ్య మధ్యలో భారతమాతకు జయకారాలు పలికిస్తూ ఒక్కసారిగా స్తభ అనేటువంటి ఆజ్ఞ ఇప్పించి స్వయం సేవకులందరూ కూడా ఎక్కడి వారు అక్కడ దక్ష స్థితిలో నిలబడేటువంటి విధంగా సంఘ శాఖ వ్యక్తులను తయారు చేస్తూ ఉంటుంది, వ్యక్తులను నిర్మాణం చేస్తూ ఉంటుంది. ముఖ్య శిక్షకు కానీ గణ శిక్షకు కానీ స్తభ ఆజ్ఞ ఇవ్వగానే వీళ్ళందరూ కూడా దక్షలో నిలబడిపోతారు. అంటే అంతవరకు ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి స్వయం సేవకులు సంయమనాన్ని కలిగి ఉంటారు, ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పరు. ఆజ్ఞను పాటించేటువంటి ఒక క్రమశిక్షణకు అలవాటు పడతారు. అదే విధమైనటువంటి పద్ధతిలో ఒక క్రమశిక్షణాయుతులైనటువంటి సుశిక్షితులైనటువంటి అనుశాసనాబద్ధులైనటువంటి స్వయం సేవకులు సంఘ శాఖలలో నిర్మాణం అవుతూ ఉంటారు, ఆటల ద్వారా పాటల ద్వారా. అయితే ఒకసారి నాగపూర్ శాఖకు సంబంధించినటువంటి బాలలకు ఒక శిబిరం ఏర్పాటు చేశారు. నాగపూర్ పట్టణానికి చాలా దూరంలో ఒక ఖాళీ ప్రదేశము, తోటలు ఉన్నటువంటి ప్రదేశము, ఆ తోటలు ఉన్నటువంటి ప్రదేశంలో బాల శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ బాల శిబిరంలో పరంపూజనీయ డాక్టర్జీ కూడా పాల్గొన్నారు. ఆ బాల శిబిరం జరిగేటువంటి స్థలానికి పక్కన ఒక కమలాఫలాల తోట ఉన్నది. ఆ కమలాఫలాల తోటకు సంబంధించినటువంటి యజమాని దిలావర్ ఖాన్. సరే, శిబిరం 2 రోజుల శిబిరం. 2 రోజుల శిబిరం పూర్తవుతుంటే సాయంకాలం సమయంలో పక్కన ఉన్నటువంటి కమలాఫలాల తోటకు సంబంధించినటువంటి యజమాని దిలావర్ ఖాన్ గారు శిబిర స్థలానికి వచ్చారు. రక్షణ ద్వారం దగ్గర ఉన్నటువంటి స్వయం సేవకులతో నేను శిబిరంలో ఉన్నటువంటి సంఘ అధికారులను కలవాలి అని చెప్పి వారు తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. శిబిరం లోపల డాక్టర్జీ ఉన్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి రక్షకులు డాక్టర్జీకి సమాచారం పంపించారు. ఎవరో ఒక పెద్దవారు మిమ్మల్ని కలవటం కోసం వస్తున్నారని చెప్పి లోపలికి తీసుకురండి అని చెప్పారు. డాక్టర్జీ లోపలికి వచ్చారు. దిలావర్ ఖాన్ గారు తనను తాను పరిచయం చేసుకున్నారు. డాక్టర్జీ చాలా సంతోషించారు. అయితే దిలావర్ ఖాన్ గారు డాక్టర్జీ దగ్గర ఒక ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ శిబిరం జరుగుతున్నటువంటి పక్కన ఉన్నటువంటి తోట, కమలాఫలాల తోటకు యజమానిని నేను. నా పేరు దిలావర్ ఖాన్. ఈ సంవత్సరం నాకు తోట పంట బాగా వచ్చింది. ఫలాలు చాలా అధిక సంఖ్యలో ఫలాలు వచ్చాయి. ఇక్కడ బాల శిబిరం జరుగుతున్నది, ఆర్ఎస్ఎస్ బాల శిబిరం జరుగుతున్నది అనే సంగతి తెలిసింది. ఈ బాలల కారణంగా తన తోట ఎంత విధ్వంసానికి గురి అవుతుందో అనేటువంటి భయము బాధ నాకు కలిగింది. ఎందుకంటే వీళ్ళందరూ బాలలు, తెలిసి తెలియనటువంటి వయస్సు. ఇక వీళ్ళంతా కూడా వానర సైన్యంలాగా నా తోట మీద పడతారు, నా తోటలో ఉన్నటువంటి కమలా ఫలాలన్నింటినీ కూడా తోటనంతటినీ కూడా పాడి చేస్తారు అనేటువంటి భయం నాకు కలిగింది. కానీ నేను తోట దగ్గరికి వచ్చి చూసేసరికి ఒక్క బాల స్వయం సేవకు కూడా ఇటువైపు తిరగలేదు సరికదా, ఒక్క ఫలాన్ని కూడా వాళ్ళు కొయ్యకుండా
ఎంతో క్రమశిక్షణగా వ్యవహరించారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులలో ఉన్నటువంటి క్రమశిక్షణ నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసింది, నన్ను ఆనంద పరవశుణ్ణి చేసింది. నా తోటకు ఏ విధమైనటువంటి ప్రమాదము కూడా కలగలేదు. సహజంగా ఇంతగా ఫలాలను ఇచ్చినటువంటి ఈ చెట్లను చూసిన తర్వాత మనుషుల యొక్క మనస్తత్వము ఒక్క ఫలాన్నైనా కోసుకోవాలి అనేటువంటి మానసిక స్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా అలాంటి అనుశాసన రాహిత్యానికి, క్రమశిక్షణ రాహిత్యానికి స్వయం సేవకులు గురి కాలేదు. ఇది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నా తోటలో ఉన్నటువంటి ఫలాలను తీసుకొచ్చాను, నేను స్వయం సేవకులకు పంచిపెట్టాలనుకుంటున్నాను అని చెప్పి ఆ తోట యజమాని దిలావర్ ఖాన్ గారు డాక్టర్ హెడ్గే వారికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంఘ శాఖ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ ఉపవిష్టి చెప్పి కూర్చోబెట్టి డాక్టర్ హెడ్గే వారు దిలావర్ ఖాన్ గారిని స్వయం సేవకులకి పరిచయం చేసి వారి ఆనందంగా వారు చెప్పినటువంటి విషయాలను తెలియచెప్పి వారు ఇప్పుడు మనందరికీ కూడా కమలా ఫలాలను పంచుతారట అని చెప్పి వారు కమలా ఫలాలను పంచితే వాటిని తీసుకొని స్వయం సేవకులు ఆనందాన్ని పొందారు. స్వయం సేవకుల యొక్క వ్యవహారాన్ని చూసి ఆనందాన్ని పొందారు దిలావర్ ఖాన్. స్వయం సేవకులలో ఉన్నటువంటి ఈ క్రమశిక్షణే ఈ రోజున సమాజంలో అనేక సంస్థల వాళ్ళు సంఘ కార్యక్రమాలు జరుపుకోవడానికి తమ తమ స్థలాలను ఇవ్వడానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇది సంఘ అనుశాసనానికి, సమాజంలో కలుగుతున్నటువంటి ఆదరణగా మనం భావించవచ్చు.